ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పట్టించుకోవడం లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ బొమ్మలు, ప్రభుత్వ హోర్డింగ్లను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. 2 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల అధికారి స్పందించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఈవీఎంలను అధికార పార్టీ ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్నారు ఉత్తమ్. గాంధీ భవన్లో అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్ నేతలు పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు చెప్పారు. తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గా ఉన్న రజత్ కుమార్ గారి ఇంపార్షియాలిటీ, న్యూట్రాలిటీ పై మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకు కోడ్ ఆఫ్ కాండక్ట్ యథేచ్ఛగా టిఆర్ఎస్ కేర్ టేకర్ గవర్నమెంట్ వయలేట్ చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా వారు ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. మీడియా మిత్రులారా, మీరే గమనించండి. మనకు తెలిసి ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ. ఆర్టీసీ బస్సులు అన్నిటిపైన రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల ముఖాలతో గవర్నమెంట్ పథకాల అడ్వర్టైజ్మెంట్ ఇప్పటి వరకు ఎందుకు తీయించలేదు? చాలా చోట్ల సిటీలో ప్రైమ్ ఏరియాస్ లో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కింద చీఫ్ మినిస్టర్ ఫేసెస్ పెట్టుకుని ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మనీతో హోర్డింగ్స్ ఉంటే ఎందుకు ఈ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రియాక్ట్ కావడం లేదో మాకు అనుమానం ఉన్నాయి. ఈ రోజు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో చీఫ్ సెక్రటరీ ఇప్పుడు కలుస్తున్నారు. అదే విధంగా 1-2 రోజుల్లో ఏమీ మార్పు అవపడకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి ఆ తర్వాత కూడా మార్పు ఉండకుంటే సుప్రీంకోర్టు పోదలుచుకున్నాం. రెండోది, ఈవీఎం మెషిన్స్ పై సరైన సమయం ఇచ్చి ఎవరికి అనుమానాలు లేకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కి చెకింగ్ కి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టెస్టింగ్ ప్రొసీజర్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కేవలం కొత్త జిల్లా కేంద్రాల్లో పెడుతున్నారు. కొత్త జిల్లా కేంద్రాలు పెడితే అంత డీప్ గా విషయం పోవడం లేదు. ఎస్పెషల్లీ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో వారిపై చాలా అనుమానాలు వస్తున్నాయి ప్రజలకి. ఈవీఎం చెకింగ్ లో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులకి సరైన అవకాశం ఇచ్చి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రేపటి నుంచి తెలంగాణలో ఒక వారం రోజులు జన సంపర్క అభియాన్ అని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన కార్యక్రమం మేరకు పూజ్య మహాత్మా గాంధీ గారి 150వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, రేపు అన్ని మండల కేంద్రాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి కానీ లేకపోతే చిత్రపటానికి దండేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి వారి 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలని చెప్పి పిలుపునిస్తూ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం మేరకు వచ్చే వారం రోజులు అన్ని బూత్ కమిటీస్ కూడా ఆ బూత్లలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవలసిందిగా పిలుపునిస్తున్నాము.